లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు, ఆమేన్. సో మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద మరి శరీరం ధరించుకొని వచ్చి మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఒక మనుష్య కుమారుడిగా ఉన్నాడు. ఆమేన్. సో మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి ఆయన మరలా ఏమంటున్నాడంటే ఇంకొక మనుష్య కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసానికి, ఆది అపోస్తులకి ఏదైతే దేవుడు విశ్వాసం ఇచ్చాడో ఆ విశ్వాసం అనేది పడిపోతూ ఉంది, ఆ విశ్వాసం అనేది చెదిరిపోబోతా ఉందని చెప్పి యేసుక్రీస్తు ఈ మాట ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆమేన్. అంటే రెండవ రాకడ కంటే ముందు మనుష్య కుమారుడు రాబోతున్నాడు అన్నాడు కదా, ఆ మనుష్య కుమారుడు రాకడ ఏమిటి అంటే అది రెండవ రాకడ. హల్లెలూయా. సో రెండవ రాకడ కంటే ముందే ఏమవుతుందనంటే విశ్వాసం అనేది చెదిరిపోతుంది. ఆమేన్. సో ఆ విశ్వాసం చెదిరిపోయిన ఆ విశ్వాసాన్ని తిరిగి మరలా అది కట్టబడాలా, తిరిగి మరలా అది నిలబెట్టబడాలి. అప్పుడు మాత్రమే మనుష్య కుమారుడు రాగలడు. ఆమేన్. సో భూమి మీద దేవునికి ప్రవక్త అంటాడు, అసలు యేసుక్రీస్తు కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక్కడు కూడా లేకపోతే, ఆమేన్, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాడు అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక్కడు కూడా లేకపోతే దేవుడు రావడానికి అవకాశమో లేదు. అయితే దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక్కడున్నా సరే, ఆమేన్, దేవుని కోసం ఎదురు చూసేవాడు ఒక్కడున్నా సరే, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఒక్కడున్నా సరే, ఆ ఒక్కడి కోసం ఆయన పరలోకం నుంచి దిగి వస్తాడు. ఆమేన్. సో నోహు కాలంలో నోహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆమేన్. సో అంటే దాని అర్థం మిగిలిన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతులుగా లేరు, వాళ్ళు పాపంలో ఉన్నారని అర్థం. ఆమేన్. అయినప్పటికీ దేవుడు దిగి వచ్చాడు. దానికి కారణం ఏంటంటే నోహు ఒక్కడు నీతిమంతుడే అన్నాడు. హల్లెలూయా. సో ఒక్క నీతిమంతుడిని రక్షించడం కోసము దేవుడు ఏం చేశాడంటే అక్కడ నుంచి దిగి వచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. కాబట్టి ఒక్కడే కదా వాడు పోతే పోయాడులే అని చెప్పి దేవుడు అనుకునేవాడు కాదండి. ఆమేన్. ఒక్కడే కదా, మిగతా అంతా ప్రపంచం అంతా కూడా చెడిపోయింది, వాళ్ళతో పాటు ఈ ఒక్కడే నాశనం చేద్దామని చెప్పి దేవుడు అనుకోవట్లా. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ ఒక్కడి ద్వారా ఇంకెవరినైనా రక్షిద్దామో అని చెబుతున్నాడు ఆయన. ఆమేన్. అది దేవుని యొక్క ఆలోచన విధానమైనది. ఆమేన్. కాబట్టి ఈయన రెండవ రాకడప్పుడు రెండోసారి ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆయన విశ్వసించేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉండాలా. హల్లెలూయా. అయితే యేసు ప్రభువు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాడు, అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాడు, విశ్వాసం నేను కనుగొంటానా రెండో రాకడలో. సో కాబట్టి ఆ పడిపోయినటువంటి ఆ విశ్వాసాన్ని తిరిగి మరలా నిలబెట్టడం కోసమే మనకి ఏలియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఏలియా వచ్చి దాన్ని నిలబెడతాడో, ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాడో, అప్పుడు యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఈ విశ్వాసం పడిపోవడం గురించి బైబిల్లో ఇంకా ఎక్కడెక్కడ రాయబడింది. రెండవ రాకడ కంటే ముందు విశ్వాసం అనేది పడిపోతుంది. ఇంకా ఎక్కడ రాయబడింది అంటే 2వ తెస్సలోనికీయులకి 2వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ప్రభు దినమే ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకుంటును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభుదినం వచ్చేసిందని చెప్పి ఎవరైనా చెబితే, ఇప్పుడే వచ్చింది అంటే దేవుడు ఆల్రెడీ వచ్చేసాడని చెప్పి చెబితే మీరు కంగారు పడవద్దు. ఒకటి కళ వచ్చింది, దేవుడు వచ్చేసాడంట అని చెప్పి కళ వచ్చింది. సో వాడికి వచ్చిన కళను బట్టి మీరు కంగారు పడవద్దు. ఇంకొకటికి ఆత్మ వలన ప్రవచనం ద్వారానో దేని ద్వారానో యేసు వచ్చేసాడని చెప్పి ఎవడన్నా ఆత్మ ద్వారా ప్రవచించాడు అనుకో, మీరు కంగారు పడవద్దు అంటున్నాడు పౌలు గారు. ఇంకా మాట వలనైనను ఎవరైనా సరే బోధ చేస్తే ఆ బోధ వల్ల అయినా సరే ఎవరైనా సరే ఇది యేసు వచ్చేసాడని చెప్పి చెబితే కంగారు పడబాకండి. మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను పౌలు గారు రాశాడండి ఈ పత్రిక, నా చేత పంపించాడు, ఇదిగో యేసు వచ్చేసాడంట అని చెప్పి మీకు కూడా చూపించాడు అనుకో,
దాన్ని బట్టి కూడా మీరు కంగారు పడబాకండి, అమ్మో యేసు వచ్చేసాడా అని. ఓకే, ఈ యేసు రాకడ గురించి, ఏ రాకడ గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? రెండవ రాకడ గురించి. హల్లెలూయా. ఏ రాకడది? రెండవ రాకడ. ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా. ఆమేన్. ఏ ప్రభు దినం ఉంటుంది? రెండవ రాకడలో వచ్చే ప్రభు దినం గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. సో ఈ విధంగా ఎవరైనా మాట వల్ల కానీ, కళ వల్ల కానీ, ఆత్మ వల్ల కానీ, పత్రిక వల్ల కానీ మా దగ్గర నుంచి వచ్చాడు, పౌలు గారు పంపించాడని చెప్పినా కూడా మీరు తొందరపడి నమ్మొద్దు. ఎందుకు అని అంటే కింద చెప్తున్నాడు ఆయన, మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండా నేను బెదరకుండా ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి, ఆమేన్, అంటే రెండవ రాకడను బట్టి మనము ఆయనతో కూడుకుంటుని బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. సో ఇప్పుడు చెప్తున్నాడు. సో ఎందుకు కంగారు పడద్దు అంటున్నాడు అని అంటే 3వ వచనంలో, మొదట భ్రష్టత్వం సంభవించి. ఆమేన్. మొదట ఏం సంభవిస్తుందంట? భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆమేన్. భ్రష్టత్వం అంటే ఏంటి అని అంటే ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే ఫాలింగ్ అవే, అంటే పడిపోవటము, అనగా విశ్వాసం నుంచి తొలగిపోవటము. ఆమేన్. భ్రష్టత్వం అంటే ఏంటి? విశ్వాసం నుంచి తొలగిపోవటము. ఏం జరుగుతుందంట యేసు రాకడ కంటే ముందు? ఆమేన్. ఓకే, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆమేన్. సో యేసు ప్రభు రాకడ కంటే ముందు జరిగే విషయాలు ఏంటి పౌలు గారు చెప్తున్నాడు? మొదట విశ్వాసం అనేది చెడిపోతుంది, విశ్వాసం అనేది పడిపోతుంది. ఆ తర్వాత నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ, ఆమేన్, ఆ తర్వాత పోపు అనేవాడు రంగం మీదకి రావాలా. ఓకే, సో ఆ విధంగా సంఘ సమాఖ్య అనేది ఏర్పడాలి. ఓకే, సో సంఘ శాఖలన్నీ కూడా ఏకమవ్వాలి. ఓకే, పాప పురుషుడు అంటే అది. సో ఇవన్నీ కూడా జరగాలి. జరిగిన తర్వాతే ఆ దినము రాదు అంటాడు. ఓకే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. హల్లెలూయా. ఏంటి ఆ దినము అంటే ఏంటి? రెండవ రాకడ. హల్లెలూయా. సో రెండవ రాకడ కంటే ముందు ఇక్కడ పౌలు గారు క్లియర్గా చెప్తున్నాడు, భ్రష్టత్వం సంభవిస్తుంది, అనగా విశ్వాసం అనేది పడిపోతుంది. అనగా ఆది అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం అనేది తొలగించబడుతుంది. ఆది అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. ఆమేన్. దేవుడు ఒక్కడే అన్నటువంటి ఆ విశ్వాసం ఆది అపోస్తలులకు దేవుడు ఇచ్చాడు. అయితే ఆ విశ్వాసం అనేది తీసివేయబడుతుంది మొదటగా. ఆమేన్. అలాగే యేసుక్రీస్తున్న బాప్తిసం, ప్రభువుల భోజనం, ఇవన్నీ కూడా అపోస్తలులకు, ఆది అపోస్తలులకు ఇచ్చినటువంటి విశ్వాసంలో భాగమై ఉన్నవి. ఆమేన్. సో ఇవన్నీ కూడా తీసివేయబడబోతాయి. ఫస్ట్ ఆ విశ్వాసం అనేది పడిపోతుంది, ఆ తర్వాతే ఆయన రాకడ వస్తుందని పౌలు గారు చెప్పాడు. హల్లెలూయా. అలాగే తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు, అయితే కడవరి దినములలో అంటే చివరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును, ఆమేన్, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆమేన్. ఎప్పుడంట ఇది? కడవరి దినాల్లో, అనగా చివరి దినాల్లో. ఓకే, కొంతమంది అబద్ధ బోధల వలన, దయ్యముల బోధల వలన వాళ్ళు విశ్వాస భ్రష్టులగుదురు. ఆమేన్. అంటే విశ్వాసం నుంచి వాళ్ళు తొలగిపోతారు. ఈ ఆది అపోస్తలుల బోధ, ఆది అపోస్తలుల విశ్వాసం ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు తొలగిపోతారు అని పౌలు గారు తిమోతికి రాస్తూ తెలియజేస్తున్నాడు. అంటే రెండవ రాకడ కంటే ముందే విశ్వాసం అనేది తీసివేయబడాలి. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా, ఆ విధంగా దేవుని యొక్క వాక్యము మనకు చెప్తా ఉంది. ఓకే, సో విశ్వాసం తీసివేయబడిన తర్వాత ఆ విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఎవరు వస్తారంటే ఏలియా వస్తాడు. హల్లెలూయా. అందుకోసం మనం ఏం చూసామంటే ఏలియాని దేవుడు పంపించి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టి ఆ విధంగా దేవుణ్ణి రంగం మీద తీసుకొని వచ్చి, హల్లెలూయా, సో దేవుని యొక్క ప్రజల్ని దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ విధంగా మనం చూసినప్పుడు మనకేం కనపడతా ఉందంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడికి ముందు, అలాగే రెండవ రాకడికి ముందు, అలాగే మూడవ రాకడికి ముందు కూడా ఏలియా రావాల్సి ఉన్నది. హల్లెలూయా. సో మనం పోయిన ఆదివారము అదే మనం చూసాము. ఓకే, సో దాన్ని ఒకసారి
సో మొదటి రాకడికి ముందు ఏలియా ఆత్మతో వచ్చింది ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. సో మొదటి రాకడ ముందు ఏలియా ఉన్నాడు. ఆయన ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. హల్లెలూయా. అలాగే రెండవ రాకడికి ముందు ఇక్కడ కూడా విశ్వాసం చెదిరిపోతుంది. ఇప్పుడు మనం చూసాం, విశ్వాసం అనేది పడిపోతుంది. ఓకే, సో విశ్వాసం అనేది పడిపోతుందని మనం చూసాం. సో పడిపోయినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఇక్కడ కూడా ఎవరు రావాలి? ఏలియా రావాల్సి ఉన్నది. సో ఈ ఏలియా ఎవరు అనేది మనము చూడబోతాం. ఓకే, అలాగే మూడో రాకడికి ముందు కూడా ఓకే, సో ఇక్కడ కూడా మోషే, ఏలియా అలాగే మోషేలు ఇద్దరు కూడా మనకి ఈ మూడో రాకడికి ముందు వస్తారు. వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చంపబడతారని మనకి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి మొదటి రాకడికి ముందు ఏలియా వస్తున్నాడు, రెండవ రాకడికి ముందు ఏలియా రావాలి. ఓకే, మూడో రాకడికి ముందు కూడా ఏలియా వస్తున్నాడు. ఓకే, అయితే ప్రతి రాకడికి ముందు కూడా విశ్వాసం అనేది చెదిరిపోతూ ఉంది. హల్లెలూయా, విశ్వాసం అనేది చెదిరిపోతుంది. అయితే ఇక్కడ మొదటి రాకడికి ముందు విశ్వాసం గురించి, ఈ విశ్వాసం చెదిరిపోతుంది అని చెప్పి ఎవరు ప్రవచించారంటే ఇక్కడ మోషే. ఆమేన్. ఇక్కడ మోషే మాట్లాడాడు. ఓకే, మోషే చనిపోయే ముందు ఏం చేశాడంటే పెద్దలందరినీ కూడా పిలిపించి, అరే అబ్బాయి మీ సంగతి నాకు తెలుసు, ఓకే, మీరు మాట వినని ప్రజలు కాబట్టి మీరు ఖచ్చితంగా పడిపోతారు. ఓకే, మీరు ప్రజలను దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళినప్పుడు మీరు వేరే అన్యదేవతలను మీరు పూజిస్తారు. ఓకే, అన్యదేవతలను మీరు పూజించి యెహోవాను మీరు పూర్తిగా విడిచిపెట్టే రోజులు రాబోతున్నాయి. ఓకే, సో అప్పుడు దేవుడు ఏమేమి శిక్షలు మీకు విధిస్తాడు, ఏ విధంగా మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి మోషే గారు ఆల్రెడీ ముందుగా ఇశ్రాయేల్ ప్రజలకి తెలియజేశాడు. అంటే మోషే ఏం చేస్తా ఉన్నాడంటే యేసు ప్రభు రాకడ కంటే ముందు, అంటే మొదటి రాకడ కంటే ముందే ఈ విశ్వాసం అనేది ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చినట్టు విశ్వాసం అనేది పడిపోతుందని, మీరు భ్రష్టులు అవుతారని చెప్పి ఓకే మోషే ఆల్రెడీ ప్రవచించాడు. హల్లెలూయా. ఓకే, సో ఈ పడిపోయినప్పుడు ఎలా దేవుడు తిరిగి లేపుతాడు అనడానికి ఉదాహరణగా మనకి మధ్యలో ఎవరు పెట్టాడంటే దేవుడు ఏలియాని పెట్టాడు. ఆమేన్. సో ఏలియా కాలంలో కూడా ఏమైంది? మోషే చెప్పినట్టుగానే వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును పూజించడం ప్రారంభమైంది. అన్ని దేవతలను వాళ్ళు పూజించడం ప్రారంభమైంది. అన్ని దేవులకు బలి ఇవ్వడం అనేది ప్రారంభమైంది. సో కాబట్టి ఆ టైంలో ఏలియాని దేవుడు రంగం మీద పంపించాడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మోషే కాలంలో ఎవరైతే మోషే ద్వారా చేసినట్టు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయో ఓకే అవన్నీ డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఏలియా కాలంకి వచ్చేసరికి వాళ్ళందరూ చచ్చిపోయారంట. ఆమేన్. సో ఏలియా కాలంలో ఎందుకు అంత భ్రష్టత్వం వచ్చింది? ఎందుకు అసలు పూర్తిగా యెహోవా అసలు దేవుడా కాదా? ఓకే, మా పితరులు అయితే చెప్పడం చెబుతున్నారు. ఓకే, మా తాత చెప్పేవాడు, మా ముత్తాత చెప్పేవాడు, ఆయన కూడా చూడలేదంట, వాళ్ళ తాత చూశాడంట. ఆమేన్. ఏలియా కాలంలో ఏం చెప్తున్నారు వాళ్ళు? మా తాత చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే మా తాత చూశాడురా. ఆమేన్. ఏం చెప్తున్నారు? మా తాత చూశాడు, మా తాత నాకు చెప్పేవాడు, ఆయన స్వయంగా చూశాడంట. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద దిగొచ్చాడంట. ఆమేన్. ఉరుములు మెరుపులు అగ్నితోటి ఆయన దిగొచ్చాడు. కాబట్టి ఆ ధ్వనికి మేము తట్టుకోలేకపోయాము. అప్పుడు మాకు మోషే ఒక ప్రవక్త ఉండేవాడు. ఓకే, ఆయన ద్వారా మేము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునేవాళ్ళము అని చెప్పి అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాలు, ఆ ఎర్ర సముద్రాన్ని చేర్చడం, ఓకే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో ఓకే ఆ మిడతలు రావటం, పేలు రావటం, ఇవన్నిటినీ కూడా నీళ్లు ఎర్రగా రక్తంగా మారటం, ఇవన్నీ కూడా ఈ ఏలియా కాలంకి వచ్చేసరికి డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆమేన్. సో అటువంటి సమయంలో ఏమైందంటే ఈ ఏలియా కాలంలోనే వాళ్ళకి పూర్తిగా దేవుని నుంచి వేరైపోయారు. హల్లెలూయా. సో వాళ్ళకి ఒక డౌట్ వచ్చేసింది, ఏంటిది, యెహోవా దేవుడా బయలు దేవుడా?
ఓకే అన్న తలపులో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏలియా రంగం మీదకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. సో ఏలియా రంగం మీద తీసుకొచ్చి ఏలియా ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ ప్రియ సోదరి సోదరులారా, ఆయన పడిపోయినటువంటి బలిపీఠాన్ని తిరిగి కడతా ఉన్నాడు. ఆమేన్. ఏలియా వచ్చినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఏలియా ఎక్కడొచ్చినా సరే, ఆమేన్, ఏలియా మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనపడ్డా సరే ఆయన ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే మొట్టమొదటి ఏలియా మనం గమనించాలి. ఆమేన్. మొట్టమొదటి ఏలియా ఏం చేస్తాడో, ఓకే, ఆ ఏలియా ఆత్మతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చేస్తారు. హల్లెలూయా. సో కాబట్టి దానికంటే ముందు అంటే ఈ మొదటి రాకడ ముందు యోహాను వచ్చాడు, ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడని బైబిల్ చెప్తా ఉంది. అలాగే మూడో రాకడికి ముందు కూడా ఏలియా వస్తున్నాడని ఓకే రాయబడింది. అయితే ఈ ఏలియా ఓకే ఈ ఏలియా కాదు, శరీరం వేరు, ఆత్మ మాత్రం ఏలియా ఆత్మ. ఓకే, అలాగే రెండవ రాకడలో కూడా ఒక ఏలియా రాబోతూ ఉన్నాడు. అయితే ఆ శరీరం వేరే కానీ ఆత్మ మాత్రం ఏలియాది. అలాగే మొదటి రాకడలో కూడా శరీరం ఎవరిది? యోహానుది. కానీ ఆయన మీద ఉన్న ఆత్మ ఎవరిది? ఏలియాది. హల్లెలూయా. అయితే అది ఏలియా ఆత్మని ఎలా గ్రహిస్తాము అని అంటే ఈ ఏలియా మనం గమనించాలి. హల్లెలూయా. సో యోహాను మీద ఉంది ఏలియా ఆత్మేనా అని అంటే ఎలా గమనిస్తాం, ఎలా మనం గుర్తుపడతాం అని అంటే ఆ ఏలియా ఆత్మ ఈ ఏలియా ఏం చేసిందో ఆ కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. అయితే అసలు ఈ ఏలియా ఏం చేశాడు అని అంటే ఒకసారి రాజుల గ్రంథానికి వెళ్దాం. హల్లెలూయా. సో రాజుల గ్రంథం మొదటి రాజులు 18వ అధ్యాయము 30వ వచనంలో అప్పుడు ఏలియా, ఒకసారి తీయండి, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండిని జనులందరితో చెప్పగా, ఆమేన్, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయున్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, మొట్టమొదటగా ఏలియా చేసిన పని ఏంటంట? బలిపీఠాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. బలిపీఠంను బాగు చేయుట. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా, ఈ బలిపీఠాన్ని బాగు చేయడం అంటే ఏంటి? అసలు బలిపీఠం అంటే ఏంటి? ఆమేన్. బలిపీఠం అంటే ప్రవక్త చెప్తున్నాడు టోకెన్ అనే వర్తమానం, గుర్తు అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే సారీ గుర్తు అనే వర్తమానం కాదు, ఒక్క నిమిషం. ఓకే, మహిమపరచబడిన యేసు అనే వర్తమానం. ఓకే, అందులో ప్రవక్త ఏమన్నాడంటే 24వ పేరాలో కయీన్ బిల్ట్ అన్ ఆల్టర్. కయీను ఒక బలిపీఠాన్ని కట్టాడు. అన్ ఆల్టర్ ఈజ్ ఎ చర్చ్, ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇప్పుడు బలిపీఠం అంటే ఏంటి అని అంటే సంఘము. బలిపీఠం అంటే సంఘము. సో సంఘం అనగా ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఆరాధన చేసే స్థలము. హల్లెలూయా. బలిపీఠం అనగా ఆరాధన చేసే స్థలము. బలిపీఠం అనగా సంఘమై ఉన్నది, అది ఆరాధన చేసే స్థలమై ఉన్నది. ఆమేన్. సో అలాగే 62వ సంవత్సరంలో విజ్డమ్ వర్సెస్ ఫెయిత్, జ్ఞానము వర్సెస్ విశ్వాసం అనే వర్తమానంలో ప్రవక్త అదే చెప్తున్నాడు. దట్ ఈస్ వాట్ ద చర్చ్ ఈజ్, ఎన్ ఆల్టర్. సంఘం అనగా బలిపీఠమై ఉన్నది. ఆమేన్. ప్లేస్ ఆఫ్ వర్షిప్, సో ఆరాధన చేసే స్థలమై ఉన్నది. ఆమేన్. సో ఇక్కడ బలిపీఠాన్ని ఏలియా తిరిగి కట్టాడు. ఆమేన్. బలిపీఠాన్ని ఆయన ఏం చేశాడంటే చక్కగా క్రమంగా పేర్చాడు. హల్లెలూయా. అనగా ఏలియా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని క్రమపరుస్తాడు. హల్లెలూయా. అనగా సంఘ క్రమాన్ని తీసుకొని వస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఈ రెండవ రాకడికి ముందు వచ్చే ఏలియా కూడా ఏం చేయాలంటే సంఘ క్రమాన్ని తీసుకొని రావాలి. హల్లెలూయా. సంఘాన్ని క్రమంలో పెట్టాలి. ఆ 12 రాళ్ళను ఏ విధంగా ఈ ఏలియా క్రమంగా పేర్చాడో, ఆమేన్, అలాగే ఈ రెండవ రాకడికి ముందు వచ్చే ఏలియా ఏం చేయాలంటే ఆ సంఘాన్ని క్రమంలోకి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత రెండవదిగా ఆయన ఏం చేశాడు చదవండి, నేను ఇక్కడ పెట్టలేదు అది. కట్టెలు పేర్చాడు. ఆమేన్. అంతే కదా, చదవాల్సిన అవసరం లేదు, చెప్తాను.
ఓకే, సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం బలిపీఠాన్ని కట్టాడు. అలాగే మనకి సంఘాన్ని క్రమంలోకి తీసుకురావడం అనేది ఏలియా చేసే పని ఉన్నది. హల్లెలూయా. తర్వాత కట్టెలు పేర్చాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక ఎద్దుని కోసి ఆ ఎద్దుని ఖండఖండాలుగా విభజించి వాటిని కూడా చక్కగా దేనికి ఎదురు దాన్ని పెట్టాడంట. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ఆయన సరిగా విభజిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో అదేంటి, బలిపశువు అనగా ఏంటి, క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. ఎద్దు దేనికి సాదృశ్యం, క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తు అనగా వాక్యమే ఉన్నాడు. అనగా ఆ వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన కట్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో కట్ చేసి ఏ మొక్క సరిగ్గా పేరుస్తూ ఉన్నాడు. కట్ చేయడం కూడా ఎట్టబడితే కట్ చేయకూడదు. ఆమేన్. ఖండించడం అంటే కట్ చేయడం ఎట్టబడితేట కట్ చేయకూడదు. ఓకే, ఏ ఎముక సపరేట్ అయిపోవాలి. హల్లెలూయా. ఏ కీలుకు ఆ కీలు సపరేట్ అవ్వాలా, అంతేగాని ఎముకలు ఎరగకూడదండి. ఆమేన్. నరికేటప్పుడు కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలి, ఏ కీలుకి ఆ కీలు సపరేట్ చేయాలి. ఓకే, ఏ కండరానికి ఆ కండరం సపరేట్ చేయాలి. అంతేగాని కొంతమంది చికెన్ కొడతారు. ఓకే, చికెన్ మాంసం కొట్టినప్పుడు ఎట్ట కొడతారు, ముక్కలు కనపడుతూ ఉంటాయి మనకు లోపల, ఎముకలన్నీ చిందరవందరు అయిపోయి. ఓకే, కొట్టడం అట్ట కాదు. ఓకే, ఏ కీలుకి ఆ కీలు సపరేట్ చేయాలి. ఆమేన్. ఏ కండరానికి ఆ కండరం సపరేట్ చేయాలి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఏలియా ఏం చేస్తాడనంటే వాక్యాన్ని సరిగా విభజిస్తాడు. హల్లెలూయా. వాక్యాన్ని సరిగా విభజించేవాడై ఉంటాడు. ఆమేన్. సో ఈ ఏలియా కూడా, రెండవ రాకడకు ముందు వచ్చే ఈ ఏలియా కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని సరిగా విభజించాలా. హల్లెలూయా. సో కాబట్టి ఈ రెండవ రాకడకు ముందు వచ్చే ఏలియా ఆ విధంగా ఉన్నాడో మనం పరిశీలన చేయాలి. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా ఏలియా వచ్చి ఏమేమి పనులు చేస్తూ ఉన్నాడో మనం ఒకసారి గమనించినప్పుడు ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. ఆయన బలిపీఠ అనగా సంఘక్రమాన్ని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఆయన వాక్యాన్ని సరిగా విభజించేవాడై ఉంటాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, అందుకోసం నేను దీన్ని తీశాను బయటికి. ఓకే, ఏమిటి అంటే ఇక్కడ రాయబడింది 18:30 ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, ఆమేన్, జనులు అందరూ, ఆమేన్, ఎంతమంది వచ్చారట ఆయన దగ్గరికి, జనులు అందరూ అతని దగ్గరకు వచ్చిరి. హల్లెలూయా. సో ఇప్పుడు ఏలియా దగ్గరికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్. ఏలియా రంగం మీదకి ఎప్పుడైతే వస్తాడో, ఆమేన్, సో ఆ ఏలియా దగ్గర నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే, ఆమేన్, ఆ ఏలియా దగ్గర నుంచి నువ్వు ఏదైనా సరే వినాలి అని అంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఏలియా దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఏలియా ద్వారా దేవుడు నీకు ఏదైతే ఇవ్వబోతున్నాడో దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. సో ఏలియా దగ్గరికి రావడం అనేది, ఏలియాకి దగ్గరగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్. రైట్. సో ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మనకి రూతు బోయజ్ గురించి తెలుసు. హల్లెలూయా. రూతు బోయజ్ గురించి తెలుసు. సో రూతు ఏం చేసింది, తన భర్త చనిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకుంది. ఓకే, తన ప్రజల్ని, తన దేశాన్ని, తన సొంత వాళ్ళని కూడా అంతా కూడా విడిచిపెట్టి, తన దేవుడిని కూడా విడిచిపెట్టి ఆమె ఏం చేసిందంటే ఇశ్రాయేలు దేవుడిని ఆమె దేవుడిగా అంగీకరించింది. అలాగే తన అత్తగారి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా అంగీకరించింది. ఆమె ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు నయోమితో పాటు ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. హల్లెలూయా. సో వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తూ ఉందనంటే, తన అత్త ముసలిది కాబట్టి, ఆమె పని చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పోషించబడాలి. కాబట్టి ఇప్పుడు రూతు యవనస్త్రాలు కాబట్టి ఆమె ఏం చేసిందంటే పొలంలోకి వెళ్ళి పని చేయడానికి ఆమె నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పొలంలోకి వెళ్ళి పరిగెరుకోవడానికి ఆమె పొలానికి వెళ్ళింది. ఓకే, సో ఇదంతా ఎక్కడ ఉంటుంది అని అంటే, ఒకసారి అది తీద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దేని గురించి మాట్లాడుతున్నామంటే ఏలియా దగ్గరే ఎందుకు ఉండాలి. ఆమేన్. ఏలియా దగ్గరే ఎందుకు ఉండాలి. ఓకే, రూతు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం తీసారా? రూతు గ్రంథము
రెండో అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, ఆస్తిపరుడు. అతను ఎలీమెలకు వంశస్థుడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం నేను చదువుతాను. ఒక్క నిమిషం నేను చదువుతాను. మోయాబీయురాలైన 2వ వచనం చదువుతున్నాను. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వారి వెనుక పరిగా నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనండి. ఓకే, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి నేను కోయివారి వెనక పొలంలో ఏరుకొనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయివారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. హల్లెలూయా. సో ఈ మోయాబీయురాలైనటువంటి ఈ రూతు ఏం చేసిందంటే ఏదో ఒక పొలంలోకి వెళ్తానని చెప్పి ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళి పొలం యాక్సిడెంటల్గా ఆమె అనుకోలేదు అది బోయజుదని. హల్లెలూయా. ఆమె అనుకోలేదు అది సమీప బంధువుడిదని. ఆమేన్. కానీ ఆమె వెళ్ళిన పొలం ఎవరిది? బోయజుది. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటంటే రూతు యొక్క పాదాలని ఎవరు నడిపించారంటే దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో అలాగే వధువు యొక్క పాదాలను కూడా, వధువు యొక్క నడవడికని కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటే దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. సో ఎక్కడికి వెళ్ళింది ఆమె అని అంటే కరెక్ట్గా ఎవరో పొలానికి వెళ్ళలేదు, కానీ సమీప బంధువుడు పొలం దగ్గరికి ఆమె వెళ్ళింది. హల్లెలూయా. సో ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి బోయజు వస్తున్నాడు. వచ్చి 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయివారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగం ఎలీమెలకు వంశవాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడేండునుగాకని చేను కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరైనా అడుగుగా, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాడు బోయజు రూతు గురించి. అప్పుడు కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవుమని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచుండెను. అంటే ఆమె ఉదయం మొదలుకొని ఇప్పటివరకు మీరు వచ్చే ముందు వరకు కూడా ఆమె ఏరుకుంటా ఉంది. హల్లెలూయా. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెను, కానీ కూర్చుండెనని వాడు చెప్పాను. ఆమేన్. సో రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోలేదంట. ఆమేన్. అయితే అప్పుడు బోయజు రూతుతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ఈమె ఎవరు ఏంటి మొత్తం బోయజుకి అర్థమైపోయింది. హల్లెలూయా. రూతు గురించి బోయజుకి అర్థమైపోయింది. ఎవరు రూతు? ఎవరనంటే తన సమీప బంధువురాలైనటువంటి నయోమికి కోడలు. ఈమె మా బంధువురాలని చెప్పి బోయజుకి అర్థమైపోయింది. సో అర్థమైపోయి ఇప్పుడు ఆ రూతుకి ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు బోయజు. ఆమేన్. సో ఏం సార్ సందేశం అని అంటే ఇప్పుడు చూడండి, బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుకుంటూ పోవద్దు. హల్లెలూయా. ఇడేమంటున్నాడు? వేరొక పొలంలోకి నువ్వు పోవద్దు, అంతేనా? దీనిని విడిచిపోవద్దు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాలి? బోయజు పొలంలోనే ఉండాలా. హల్లెలూయా. సో దీన్ని నువ్వు బోయజు పొలాన్ని విడిచిపెట్టి పోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొక్క నిలకడగా ఉండుము. హల్లెలూయా. సో నా పనికత్తులు ఉన్నారు కదా, నీతో పాటు పరిగెరుకుంటున్నారు కదా, నీతో పాటు పనిచేస్తున్నారే, వాళ్ళతో పాటు నువ్వు ఉండు. హల్లెలూయా అని బోయజు ఆమెకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన విధానంలో ఆమెని ట్రీట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆమెకి ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు నాకు ప్రత్యేకమైన దాని రూతుకి బోయజు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. సో చెబుతున్నప్పుడు ఆమె ఏమంటుందంటే, వారు కోయి చేను కనిపెట్టి వారు వెంబడించు. ఇంకా అంటున్నాడు ఆయన. వాళ్ళు ఏ చేనులో ఈరోజు కోతకు వస్తారో ఆ రోజు కనిపెట్టి అక్కడికే పో. ఆమేన్. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. హల్లెలూయా. సో నిన్ను ఎవరు కూడా టచ్ చేయకూడదని చెప్పి నేను ఆల్రెడీ ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు
దాహమగునప్పుడు కుండల ఎద్దుకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా స్పెషల్, ఇవన్నీ కూడా పరిగెరుకునే వాళ్ళకి కాదు ఇవన్నీ. ఓకే, పొలంలో పనిచేసే వాళ్ళకి, ఆయన కింద ఉండే పనిచేసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇస్తాడు ఆయన. కానీ ఈమె మోయాబీరాలు, ఓకే, సో ఈమె పరిగెరుకోవడానికి వచ్చింది, ఆమె పనికెత్తుల్లో ఒకటి కూడా కాదు ఈమె. కానీ ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన ఆమెని ట్రీట్ చేస్తూ ఉన్నాడు బోయజ్. ఓకే, తద్వారా తన హృదయంలో ఉన్నదాన్ని రూతుకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. ఏమని చెప్తున్నాడంటే నువ్వు పరిగెరుకునేదానివి కాదు, హల్లెలూయా, నువ్వు ఎవరో బయటదానివి కాదు. ఓకే, నువ్వు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన దానివి నువ్వు. ఓకే, నువ్వు ప్రత్యేక తరగతి జనాంగానికి సంబంధించిన దానివి నువ్వు రూతు. కాబట్టి ఇదిగో నువ్వు రా, నువ్వు వచ్చి నీళ్లు తాగు. ఓకే, నువ్వు పొలంలో ఇక్కడే ఉండు. సో నువ్వు కోత అయ్యేంత వరకు కూడా నా పొలంలోనే నువ్వు ఉండు అని చెప్పి రూతుకి బోయజ్ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు రూతు ఏం చేస్తూ ఉందంటే తన యొక్క స్థానాన్ని ఆమె గుర్తించట్లా. ఆమె ఏమంటుందంటే చదివితే కిందకి, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. సో ఇదంతా, సో నువ్వు ఏ విధంగా నీ జనాంగాన్ని విడిచిపెట్టావో, ఓకే, నీ అత్తతో ఏ విధంగా నువ్వు హత్తుకున్నావో ఇవన్నీ కూడా నేను విన్నాను. కాబట్టి ఈ విధంగా నేను నీకు చెబుతున్నానని చెప్పి ఆ బోయజు తెలియజేస్తా ఉన్నాడు. అంటే బోయజ్ ఏం చేస్తా ఉన్నాడంటే ఇదిగో నువ్వు ప్రత్యేకమైన దానివి, నీ మీద నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అని చెప్పి రూతుకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడు రూతు మాత్రం ఏం చేస్తూ ఉందంటే అవన్నీ కూడా పట్టించుకునేటువంటి గ్రహించట్లేదు ఆమె. ఓకే, అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటి అని అంటే బోయజ్ వస్తున్నాడు, వచ్చి ఈ పొలంలోనే ఉండు. ఆమె ఈ పొలాన్ని విడిచి ఈ పొలాన్ని కూడా నువ్వు పోవద్దు. ఆమె ఇంకా కింద చదివితే నయోమి కూడా అదే మాట చెబుతుంది. హల్లెలూయా. నయోమి కూడా అదే మాట చెబుతుంది. అమ్మ, ఆయన ఎవరంటే మనకి సమీప బంధువుడు, ఆయన మనకు విడిపించగలిగిన శక్తి కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఏ పొలానికి పోవద్దు, ఆమె ఈ పొలంలోనే ఉండు అని చెబుతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఆ పొలంలోనే ఎందుకు పనిచేయాలా? ఆమె ఇంకొక పొలానికి ఎందుకు పోకూడదు? ఆమె ఈ పాయింట్ మీద మనం కొద్దిసేపు డిస్కస్ చేయాలి. ఓకే, ధ్యానిద్దాం. ఓకే, ఏమిటి అని అంటే బోయజు పొలం ఒకటే ఉంది అక్కడ, మిగతా పొలాలు కూడా ఉన్నాయిగా. ఆమె సో మిగతా పొలాలకి బోయజు పొలానికి ఏంటి తేడా? ఓకే, సో మిగతా పొలాలకు పోతే ఏమవుద్ది, ఈ పొలంలో ఉంటే ఏమవుతుంది, ఎందుకు ఇక్కడే ఉండాలి అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, రూతు ఏ పొలానికైనా పోవచ్చు. ఓకే, ఏ పొలానికి పోయినా సరే ఆమెకి ఏం దొరుకుతుంది అంటే తినడానికి తిండి మాత్రమే దొరుకుతుంది. ఆమె తినడానికి తిండి దొరుకుతుంది. కానీ బోయజు పొలానికి వస్తే తినడానికి తిండితో పాటు ఇంకా ఏదో దొరుకుతుంది. హల్లెలూయా. సో ఏమిటి అంటే ప్రియ సోదరి సోదరులారా, బోయజు పొలంలో ఎప్పుడైతే ఆమె ఉంటుందో ఆమె పనికత్తెల మధ్య పరగేరుకునే స్థితి నుంచి ఆమె ఆ పొలానికే యజమానురాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. హల్లెలూయా. ఎందుకనంటే బోయజు సమీప బంధువుడే ఉన్నాడు. ఆమె బోయజు ఆమెను విడిపించగలడు. సో ఎప్పుడైతే ఆమెను బోయజు విడిపిస్తాడో, ఆమెను వివాహం చేసుకుంటాడో, ఇప్పుడు ఆ పొలం ఏం చేస్తూ ఉందంటే రూతుని పనికెత్తెల స్థితి నుంచి ఆమె యజమానురాల స్థితికి తీసుకెళ్తా ఉంది. హల్లెలూయా. సో మిగిలిన పొలాల్లో పని చేసుకోవచ్చు, పరిగెరుకోవచ్చు, కానీ దానివల్ల ఇంకేం దొరుకుతుందంటే కేవలం తిండి మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. అలాగే ఈరోజు ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే పొలాలు చాలా ఉన్నాయి. ఆమేన్. సో ఇవన్నీ కూడా పొలాలే, సంఘ శాఖలన్నీ కూడా పొలాలే. సో అక్కడికి వెళ్ళి వాక్యం వినొచ్చా అని అంటే వినొచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళి భక్తి చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ నీకు ఏం దొరుకుతుంది అక్కడ అంటే కేవలం తినడానికి తిండి దొరుకుతుంది. ఆమేన్. సో తాత్కాలికమైన మేలు దొరుకుతుంది నీకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు స్వస్థత వస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆశ్రయించబడతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు బిల్డింగ్ వస్తుంది, నీకు కారు వస్తుంది, ఇవన్నీ వస్తాయి నువ్వు ఎప్పుడు ఎక్కడికి సంఘ శాఖలు అనే పొలాల్లోకి పోతే. ఆమె సో తాత్కాలికంగా నువ్వు బ్రతకడానికి కావాల్సిన అన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆ పొలంలో. ఓకే, కానీ ఈ మెసేజ్ హల్లెలూయా, ఈ ఏలియా వర్తమానంలోకి మనం ఎందుకు ఉండాలా? ఈ ఏలియా వర్తమానం దగ్గరే మనం ఎందుకు ఉండాలా? ఆమేన్. ఈ గడియ వర్తమానంలోనే మనం ఎందుకు ఉండాలి?
మనం పక్కకి ఎందుకు పోకూడదు అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఈ గడియ వర్తమానంలోనే ఆమేన్ ఆ ఆశీర్వాదాలన్నిటితో పాటు హల్లెలూయా. సో మనము విడిపించబడేటువంటి మన విమోచన కూడా ఇక్కడ ఉన్నది. ఆమేన్. మనం వేరే పనులకు వెళితే కేవలం మన తినడానికి తిండి దొరుకుతుంది, మనకు మేలు దొరుకుతాయి, మన ఆశీర్వాదాలు దొరుకుతాయి తప్ప ఆమేన్ విమోచన అనేది లేదు. ఆమేన్. విమోచన ఉన్నది ఎక్కడేనంటే కేవలం ఈ పొలంలోనే. విమోచన ఎక్కడ ఉన్నదంటే కేవలం ఈ గడి వర్తమానంలోనే ఉన్నది. హల్లెలూయా. సో విమోచన ద్వారా మనం ఏమవుతున్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకి భార్యగా మారుతా ఉన్నాము. ఆమేన్. సో మిగిలిన కన్యకలతో పాటు కేవలం కన్యకగా ఉన్నటువంటి మనము ఓకే ఈ గడి వర్తమానం, ఈ ఏలే వర్తమానంలో మనం ఉండటం వల్ల ఆమేన్ ఈ ఏలే వర్తమానంలో దగ్గరగా మనం ఉండటం వల్ల, ఏలియాకి దగ్గరగా ఉండటం వల్ల మనం ఏమవుతా ఉన్నాం అంటే యేసుక్రీస్తుకి భార్య అయిపోతా ఉన్నాం. యేసుక్రీస్తుకి మనం భార్య అవ్వటం వల్ల మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా యజమానులు అవుతూ ఉన్నాము. ఆమేన్. కాబట్టి బోయజు పొలం రూతుని ఏం చేస్తూ ఉందంటే ఆమెని యజమానురాలు స్థితికి తీసుకెళ్తా ఉంది. ఓకే ఆమెకి విమోచన తీసుకొస్తా ఉంది. ఆమేన్. బోయజు పొలంలో మాత్రమే రూతుకి విమోచన ఉంది. బోయజు పొలంలో మాత్రమే ఆమెకి యజమానురాలు పోస్టుకి వెళ్ళేటువంటి మార్గం ఉంది అక్కడ. ఆమేన్. మిగిలిన ఏ పొలం కూడా అటువంటి కార్యం చేయలేదండి. హల్లెలూయా. అలాగే ఈరోజు మనల్ని విడిపించేది, మనల్ని విమోచించేది, మనల్ని యేసుక్రీస్తు భారీగా చేసేది ఏంటంటే ఈ గడియ వర్తమానం మాత్రమే. ఆమేన్. ఈ ఏలియా వర్తమానం మాత్రమే మనకు ఆ స్థితికి తీసుకొని వస్తుంది. ఈ ఏలియా వర్తమానం మాత్రమే మనల్ని విమోచిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనము ఈ వర్తమానంలోనే ఉండాలా. హల్లెలూయా. బోయజు చెప్పినట్టుగా నువ్వు ఏ పొలంలోకి పోవద్దు, ఈ పొలంలోనే ఉండని బోయజు చెప్పాడు. ఆమేన్. అదే మాట మన ప్రభు, మన బోయజునటువంటి యేసుక్రీస్తు కూడా మనతో చెప్తా ఉన్నాడు. ఓకే నువ్వు ఏ పొలంలోకి పోవద్దు, నువ్వు ఏ వర్తమానంలోకి పోవద్దు, ఈ గడి వర్తమానము, ఈ ఏలే వర్తమానంలో నువ్వు ఉండు అని చెప్పి మన బోయజు, మన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియా దగ్గరికి మనం రావాలా, ఏలియా దగ్గరే మనము ఉండాలా. అప్పుడే మనకు విమోచన, అప్పుడే మనం యేసుక్రీస్తుతో భార్యగా మనము మారేటువంటి పరిస్థితి వస్తాము. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఏలియా వర్తమానము మనం ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి. అంత మాత్రమే కాదు, ప్రవక్త అంటున్నాడు ఏలియా వర్తమానాన్ని మనం చెప్పుకోవడానికి, సో మేము వర్తమానంలోకి వచ్చాం, ఓకే వర్తమానం అంటే అది, వర్తమానం అంటే ఇదే అని చెప్పి మనం మాటలు చెప్పుకోవడానికి కాదు, మనం ఏం చేయాలంటే వర్తమానంలోకి మనం రావాలి, మన లోపలికి వర్తమానం రావాలా, మనమే వర్తమానంగా మారాలని చెప్పి దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం రూతు కనుక గమనిస్తే రూతు ఏం చేస్తూ ఉందంటే ఫస్ట్ ఆ పనికత్తెలు ఏమిటి వెళ్తూ ఉంది. రూతు ఏం చేస్తూ ఉందంటే ఎవరైతే కోత కోసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ వెనకాల పడామే వెళ్తూ ఉంది. సో వాళ్ళు ఎవరంటే ఈ రోజుల్లో ప్రీచర్స్ అయి ఉన్నారు, వాళ్ళు ఎవరంటే ఈ రోజుల్లో బోధకులు అయి ఉన్నారు. రూతు ఏం చేస్తూ ఉందంటే ఇదిగో ఆ బోధకుడు బాగున్నాడు, ఓకే సో ఈ కోత కోసేవాడు బాగున్నాడు, నేనైతే కొంచెం ఎక్కువగా పిరికిలు విడి పెడుతున్నాడు నాకు అని చెప్పి ఆ రూతు ఏం చేస్తూ ఉందంటే ఆ కోత కోసేవాళ్ళు ఏమంటే వెళ్తూ ఉంది. ఆమేన్. అంతేగాని నాకు విమోచన ఉంది, ఓకే నాకు ఆ యజమానుడు బోయేసే, ఆయన నన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, నేను విడుదల పొందుతాను, నేను యజమానురాలు అవుతాను అన్న ఆలోచన ఆమెకి లేదు. రూతు నయోమి కూడా మీరు కింద చదివితే ఏముంటుందంటే నయోమి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆమెకి. ఓకే అమ్మా అది బోయజ్ ఎవరనుకున్నాం మన బంధువుడు, ఓకే మనం విమోచించేవాడు అని చెప్పి చెబుతూ ఉంటే రూతు ఏం మాట్లాడుతూ ఉంటుందంటే అక్కడ పనికత్తెలు ఉన్నారు, అక్కడ కోత కోసేవాళ్ళు ఉన్నారు, ఓకే వాళ్ళందరికీ కూడా పనులు విడిచిపెట్టమని చెప్పాడు, వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ విడిచిపెడుతున్నారు అని చెప్పి నయోమి ఏమో బోయజ్ గురించి మాట్లాడుతుంటే, ఆమేన్ నయోమి ఏమో విమోచన గురించి మాట్లాడుతూ ఉంటే రూత్ ఏమో కోసేవారి గురించి, ఆమేన్ పనికత్తెల గురించి మాట్లాడుతూ ఉందంట. ఆమేన్. అంటే ఆమె ఏం చేస్తూ ఉందంటే ప్రతిరోజు పొలానికి వెళ్తుంది, ఆమె పొలానికి వెళ్ళి పరిగెరుకుంటా ఆమె ఎవరు వెంబడిస్తూ ఉందంటే అక్కడ ఉన్నటువంటి పని చేసే వాళ్ళని వెంబడిస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి కోత కోసే వాళ్ళని వెంబడిస్తూ ఉంది. ఆమె దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంది. హల్లెలూయా. కానీ అసలైనటువంటి ప్రత్యక్ష ఏదైతే ఉందో ఆమె ఇంకా పొందుకోలేదు దాన్ని. నయోమి కూడా చెప్పడానికి ప్రయత్నం చేసింది, కానీ ఆమె వినేటువంటి స్థితిలో లేదు. కాబట్టి నయోమి ఏమంటుందంటే 2వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి అమ్మా ఓకే మంచిది, నువ్వు ప్రతిరోజు కూడా ఆ పొలానికే వెళ్ళు, ఓకే అక్కడ ఉన్నట్టు ఆ కోత కోసేవాళ్ళు నువ్వు వెంబడించు, నువ్వు అక్కడికి వెళ్ళి పరిగెరుకొనరా అని చెప్పింది. చెప్పి అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయంలో ఇప్పుడు నయోమి ఆగాగు హల్లెలూయా, ఇప్పటికి చాలా రోజుల నుంచి నువ్వు పొలానికి వెళ్తున్నావు, బోయజ్ పొలానికి వెళ్తున్నావు,
సో ఇప్పుడు ఎవరు బోయజ్ పొలంకి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఉన్నటువంటి కోత కోసే ప్రతి ఒక్కడి గురించి నీకు తెలిసిపోయింది. అక్కడ పనికెత్తాలంటే సంఘాలు, వర్తమాన సంఘాలు, అన్నిటి గురించి నువ్వు ఫెమిలియర్ అయిపోయావు, పూర్తిగా తెలిసిపోయింది. ఓకే, ఆ పాస్టర్ గారు బాగా బాగు చేస్తాడు, ఈ పాస్టర్ గారు బాగా బాగు చేస్తాడు, ఓకే ఆ సంఘంలో అట్లా జరిగింది, ఈ సంఘంలో ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా నీకు పూర్తిగా ఫెమిలియర్ అయిపోయావు. ఓకే, ఇప్పుడు అసలైంది నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. సో ఇప్పటిదాకా మంచిదే, నువ్వు చర్చికి వెళ్ళడం ప్రతిరోజు మంచిదే, సో బోధకుడు చెప్పింది నువ్వు వినటం మంచిదే, కానీ అసలైంది ఏమిటంటే అది కాదమ్మా. హల్లెలూయా. నయం ఏం చెబుతుందంటే అతను మనకి సమీప బంధువుడు, అతను మనల్ని విడిపించగలడు, అతను మనల్ని విమోచించగలడు, అది ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పినట్టు చేయదల్లి అని చెప్పి ఇప్పుడు నయం ఏం చేస్తుందంటే ఆమెను ఊపి అట్టగా ఆగురు. ఓకే, సో ఆయన బాగా ఎప్పుడు అడిగినా సరే, ఎప్పుడు అడిగినా సరే ఏం చెబుతుందంటే ఆ పాస్టర్ గారు బాగా చెబుతున్నాడు, ఈ పాస్టర్ గారు బాగా చెబుతున్నాడు, ఆ సువార్తికుడు బాగా చెబుతున్నాడు అని చెప్పి వాళ్ళ గురించే చెబుతున్నావు. అట్ట కాదు, నువ్వు వాళ్ళని పెట్టినటువంటి అసలైన బోయజును చూడాలి నువ్వు. హల్లెలూయా. సో పాస్టర్ల గురించి వాళ్ళ గురించి మనం అభిమానం కలిగి ఉండడం మంచిదే, కానీ వాళ్ళని అసలు ఎవరు విడిచిపెట్టమన్నాడు? పనులన్నీ కూడా విడిచిపెట్టండి. ఓకే, ఆమె కొంచెం ఎక్కువగా వదిలిపెట్టండి అని చెప్పి ఎవరు చెప్పారు వాళ్ళకి? ఇప్పుడు కోత కోసే వాళ్ళందరూ వాళ్ళదా పంట? ఈ బోధకులదా పంట? కాదు, ఎవరిదేనంటే అది బోయేజ్దేనని. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ బోయేజ్ని మనం రికగ్నైజ్ చేసేటువంటి సమయం వచ్చింది. కాబట్టి నయం ఏమంటుందంటే ఆగు తల్లి, ఓకే నేను చెప్పేది కొంచెం విను అని చెప్పి ఆమె చెబుతూ ఉంది. అండ్ ఇంకా మీరు ఒకసారి గమనిస్తే ఈ బోయేజ్ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈమె పరిగెరుకుంటూ ఉంటుంది కదా రోజు వెళ్తున్నప్పుడు, ఈ బోయేజ్ ఏం చేస్తున్నాడంటే ఇంకెంత చెప్పినా అర్థం కావట్లేదు, ఓకే నేనేం చెబుతున్నానో అర్థం కావట్లేదు అని చెప్పి, అమ్మా నువ్వు భోజనం చేసే టైంకి నువ్వు నా దగ్గర రా. హల్లెలూయా. పరిగెరుకుంటా ఉంటావు కదా, ఓకే పరిగెరుకుని మధ్యాహ్నం పూట భోజనం చేయాలి కదా, నువ్వు ఆ భోజనం చేసేటప్పుడు నువ్వు ఎక్కడో కూర్చోపోకు, ఓకే మేము ఎక్కడైతే తింటున్నావు అక్కడికి రా నువ్వు. హల్లెలూయా అన్నాడు అన్నమాట. ఒకసారి వచ్చిన 2వ అధ్యాయము 14 వచ్చిన. బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి, బోయజు ఏమన్నాడు? భోజన కాలమున నువ్వు ఇక్కడికి రా, ఓకే భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. సో భోజనం ఎక్కడ చేయమంటున్నాడు? బోయజు నా దగ్గరికి రా. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి భోజనం చేయి, మేము ఎక్కడైతే కూర్చుంటామో అక్కడికి రా అని చెప్పి చెబుతున్నాడు. అసలు ఏమో మోయాబీరాలు ఇశ్రాయేల్ దేశస్తులు కాదు, ఓకే కొత్తగా వచ్చింది, ఈరోజే వచ్చింది. హల్లెలూయా. ఈరోజే వచ్చింది, కొత్తగా వచ్చింది. ఏమికి ఎంత పంట చేస్తున్నాడని చెప్పి ఆ కోత కోసేవాళ్ళు, ఆ పనికెత్తలు వీళ్ళందరూ కూడా రూతు ఎంతగా చూస్తున్నారు. ఓకే, కానీ బోయజ్ ఏం చేస్తున్నాడు? అవన్నీ పడుచుకోవట్లా. ఓకే, ఆమెకి స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తున్నా ఉన్నాడు. ఓకే, సో నువ్వు వచ్చి మాతో కలిసి భోజనం చేయి అని చెప్పినప్పుడు, ఇప్పుడు చూడండి, చిరకాలం నుంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. హల్లెలూయా. ఇప్పుడు రూత్ వచ్చి ఎక్కడ కూర్చుందంట? చేను కోసేవాళ్ళ దగ్గర వచ్చి కూర్చుందంట. రూత్ ఎవరు? వధువు అయినది. రూత్ ఎవరు? విశ్వాస అయినది. ఈ విశ్వాసం వచ్చి చేను కోసేవాళ్ళ పక్కన కూర్చుందంట. చేను కోసేవాళ్ళు అంటే ఎవరు? పాస్టర్ గారు. హల్లెలూయా. చేను కోసేవాళ్ళు అంటే ఎవరు? సువార్థికులు. చేను కోసేవాళ్ళు అంటే ఎవరు? బోధకులు. సో వాళ్ళ పక్కన వచ్చి రూతు కూర్చుందంట. హల్లెలూయా. అంటే ఈ బోధకులు ఏదైతే తింటున్నారో, ఈ చేను కోసేవాళ్ళు ఎక్కడి నుంచి తింటున్నారో, రూతు కూడా ఇప్పుడు అక్కడి నుంచే తింటుంది. హల్లెలూయా. ఇది సంఘశాఖలో ఉన్నటువంటి నికులాయితుల ఆత్మ కాదండి, సంఘశాఖలో ఉన్నటువంటి నికులాయితుల బోధ కాదండి. వాళ్ళు ఏం చెప్తారు? పాస్టర్ గారు వేరు, విశ్వాసం వేరు. మీరు బైబిల్ చదవకూడదు, మేము చదవాలి, మేము చదువుతాం, మీకు బోధ చేస్తాం. ఓకే, మీ దగ్గర బైబిల్ ఉండడానికి వీల్లేదు. ఏం చెప్పింది ఆర్సీఎంలో రోమన్ క్యాథలిక్? మీ దగ్గర బైబిల్ ఉండకూడదు, బోధకులు మేము కాబట్టి, బోధ చేసేది మేము కాబట్టి మా దగ్గరే బైబిల్ ఉంటుంది, మేము చెబితే మీరు తినాలా. హల్లెలూయా. మా దగ్గర నుంచే మీరు తినాలి తప్ప మాతో పాటు మీరు తినడానికి లేదు. ఇదేంటి? నికులాయితుల ఆత్మ. హల్లెలూయా. కానీ బోయజు పనుల్లో ఏముంది? నికులాయితుల ఆత్మ లేదండి. ఆమేన్. సో నికులాయితుల ఆత్మ లేకుండా ఇక్కడ ఏముందంటే, బోధకుడు ఏ వర్తమానం నుంచి అయితే తీసుకుంటున్నాడో, బోధకుడు ఏ వర్తమాన పుస్తకాలు అయితే చదువుతున్నాడో,
బోధకుడు ఏ వర్తమాన వాక్యం అయితే టేప్ అయితే వింటున్నాడో అదే టేపు ఇక్కడ కూర్చున్న సంఘం కూడా వినొచ్చు. హల్లెలూయా. సో బోధకుడు ఎక్కడి నుంచి అయితే తింటున్నాడో సంఘం కూడా అక్కడి నుంచి తినడానికి అధికారం ఉంది. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా సమానమే. ఓకే. సో కేవలం పాస్టర్ గారే చదువుతాడు, పాస్టర్ గారే బోధ చేస్తాడు, మీరు ఇంకా చదవకూడదు, ఓకే, మీరు వాక్యం వినకూడదు అని చెప్పడానికి లేదు. బోయజ్ పొలంలో ఏముందంటే ఆమె వెళ్ళి కోయి వారి పక్కన కూర్చొని ఉంది. వాళ్ళు ఏది తింటున్నారో, వాళ్ళు ఎక్కడి నుంచి తింటున్నారో ఏం కూడా అక్కడికే తింటా ఉంది. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు వర్తమాన పుస్తకం కానివ్వండి, టేపు కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం పాస్టర్లకే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా చదవాలా. హల్లెలూయా. అందుకోసము ఈ సందర్భంగా నేను సంఘానికి తెలియజేస్తున్నాను, మీరు ప్రతిరోజు కూడా వర్తమానం చదవాలండి. ఆమేన్. వర్తమానం చదవండి, వర్తమానము వినండి. అలాగే బైబిల్ కూడా ప్రతిరోజు ఉదయం ఒక చాప్టరు, సాయంత్రం ఒక అధ్యాయం, ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయము చదవాలి. సో ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు వర్తమానం చదవాలి. చదవటం చేతగాని వాళ్ళు వర్తమానం వినండి. హల్లెలూయా. ఎందుకనంటే కేవలం ఇక్కడ బోధ చేసేవాళ్ళు మాత్రం వినటం కాదు, సంఘం అంతా కూడా వాక్యము వర్తమానము వినాలి. హల్లెలూయా. విన్నప్పుడే ఇక్కడ నిలబడి బోధ చేసే వాళ్ళకి ఈజీ అయిపోద్ది. ఆమేన్. లోతైన విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మీరేం చదవకుండా మొత్తం నేనే చెప్పాలనుకోండి, ఆ టేప్ అంతా నేనే చెప్పాలనుకోండి, ఓకే, సో ఒక సంవత్సరంలో చెప్పాల్సింది నాకు 3 సంవత్సరాలు పట్టుద్ది. ఆమేన్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను కూడా నేను మీకు చెప్పాలి, దాంతోపాటు ఈ చెప్పిన తర్వాత అప్పుడు లోతైన విషయాలకు నేను వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అలా కాకుండా నాతో పాటు మీరు కూడా చదువుతున్నారు అనుకోండి, హల్లెలూయా, సో మీరు ఎదుగుతారు. కాబట్టి లోతైన విషయాలను బోధించడానికి దేవుడికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రూతు ఏం చేస్తూ ఉందంటే అక్కడ కోత కోసేవాళ్ళ పక్కన కూర్చొని ఆమె కూడా బోధన చేస్తూ ఉంది. అలాగే సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ చదవాలి. ఉదయం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయం, అలాగే రోజుకి ఒక వర్తమానంలో కొంత అవసరమైతే చదవగలిగిన వాళ్ళు అయితే మొత్తం చదవండి. రోజుకు ఒక వర్తమానం, ఓకే, చదవచ్చు. రోజుకు ఒక వర్తమానం చదవచ్చు, ఓకే. లేదంటే ఒక వర్తమానం తీసుకొని అది పూర్తయిన తర్వాత ఇంకొక వర్తమానం, అది పూర్తయిన తర్వాత ఇంకొక వర్తమానం, ఈ విధంగా ప్రతిరోజు కూడా వర్తమానం అనేది చదవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎత్తబడే సమయంలో ఉన్నాము, దేవునికి రాకడ శీఘ్రంగా ఉన్నది. సో కాబట్టి ఎత్తబడే విశ్వాసం రావాలి అంటే నువ్వు అది వినుట వలన విశ్వాసం కలుగుతుంది. సో వాక్యాన్ని వినండి, సో వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, వర్తమానం ధ్యానం చేద్దాం, అప్పుడు మనకి ఎత్తబడే విశ్వాసాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రూతు ఏం చేస్తూ ఉందంటే ఈ పొలంలో ఆ కోత కోసేవాళ్ళు ఎక్కడ తింటుందో ఆమె కూడా అక్కడే తింటుంది. అంత మాత్రమే కాదు, మీరు కింద చదివితే ఎవరిస్తున్నారంటే అతడు ఎవరంట, 14వ వచనం, అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. హల్లెలూయా. అతడు అంటే బోయజే స్వయంగా ఆమెకి పెడుతున్నాడంట. హల్లెలూయా. కొంతేమో కోత కోసేవాళ్ళ ద్వారా ఆమెకి ఇస్తున్నాడు. ఇప్పుడు మినిస్ట్రీ మారింది. హల్లెలూయా. సో దేవుడే స్వయంగా తన వధువుకి వచ్చి బోధ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ సంఘానికి దేవుడే బోధ చేస్తాడు. బోయజే స్వయంగా వచ్చి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి బోయజు పొలంలో అటువంటి పరిస్థితి ఉంది. బోయజు పొలంలో నికులాయితల ఆత్మ లేదు. బోయజుల పొలంలో కింద కూర్చునే వాళ్ళు, పైన ఉండేవాళ్ళు అటువంటి డిస్టింక్షన్ అనేది ఉండదు. ఆమేన్. అందరూ కూడా ఒకటే. ఓకే. ఇక్కడ పాస్టర్ అదే చెప్తుంది. పాస్టర్ గారు ఇక్కడ నిలబడినంత వరకే పాస్టర్ గారిని, దిగొచ్చిన తర్వాత నేను మీలో ఒక సహోదరుని నుంచి ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఓకే, రైట్. సో కాబట్టి ఈ విధంగా ఆమెకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ ఆమెకి అర్థం కాలేదు. అయితే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి నయోమి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, ఆయన బంధువుడు కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి చెప్పినప్పుడు ఆ విధంగా ఆమె వెళ్ళింది. నయోమి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆమె ఆ బోయజు కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంది. సో ఆ తర్వాత ఆమెకి విమోచన వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె బోయజుకి భార్య అయింది. ఆమేన్. అలాగే ఈరోజు మనం కూడా యేసుక్రీస్తుకి భార్య కావాలి అంటే, ఆమేన్, మనం ఎక్కడ ఉండాలంటే బోయజు పొలంలో ఉండాలా. ఈరోజు యేసుక్రీస్తుకి మనం భార్య కావాలంటే ఎక్కడ ఉండాలంటే ఈ గడియ వర్తమానంలోనే మనము ఉండాలి. ఆమేన్. ఈ గడియ ఏలియా వర్తమానంలోనే మనకి ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు భార్య స్థానానికి వెళ్తాము. హల్లెలూయా. రైట్, మంచిది. అయితే మనం ముందుకెళ్దాం. ఇప్పుడు
ఇంకొక అంశం ఏంటంటే ఏలియా గురించి చెప్పాం. ఓకే, ఏలియాకి దగ్గరగా ఎందుకు ఉండాలి? ఓకే, సో రండి అని చెప్పి పిలిచినప్పుడు ఏలియా దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చారంట, ప్రజలందరూ కూడా వచ్చారు. సో ఏలియా దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే ఇందుకు రావాలి. ఓకే, మనకి విడుదల, మనకి విమోచన, మనం ప్రైడ్ అంటే వధువు స్థానానికి, యేసుక్రీస్తు భార్య స్థానానికి తీసుకెళ్లేటువంటి వర్తమానం ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది ఈ వర్తమానమే అన్నది. హల్లెలూయా. కాబట్టి అది అయిపోయింది. ఆ తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి రాకడికి ముందు కూడా ఓకే ఏలియా ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఏలియా ఉన్నాడు, ఇక్కడ ఏలియా ఉన్నాడు, ఇక్కడ ఏలియా ఉన్నాడు. అలాగే మీరు గమనిస్తే స్టార్టింగ్లో కూడా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి యుగం ఏమిటి అని అంటే అది ధర్మశాస్త్ర యుగం. హల్లెలూయా. అది పాత నిబంధన యుగం. ఆమేన్. సో మొదటి రాకడికి ముందు, మొదటి రాకడ మొదలుకొని అంటే మోషే మొదలుకొని మొదటి రాకడ ముందు వరకు ఉన్న యుగం ఏంటి? అది పాత నిబంధన యుగం. హల్లెలూయా. సో పాత నిబంధన యుగం అనేది ఎవరితో స్టార్ట్ అయింది అని అంటే మోషేతో స్టార్ట్ అయింది. ఆమేన్. ఆ పాత నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడు? దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు. అలాగే ఈ మూడో రాకడలో కూడా గమనిస్తే ఆమేన్ మనకేమవుతుందంటే ఈ మోషే ద్వారా ఇచ్చిందే, ఓకే, ఈ ఏలియా ద్వారా ఇచ్చిందే మనకి ఇక్కడ మూడో రాకడలో ఈ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంది. అంటే ఈ మూడో రాకడికి ముందు కూడా ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చి ఈ రాకడికి ముందు కూడా మోషే ఆల్రెడీ వచ్చున్నాడు. ఓకే, అలాగే రెండో రాకడికి ముందు కూడా ఆమేన్ మోషే ఉండాలి కదా. హల్లెలూయా. ఈ మొదటి రాకడికి ముందు ఏలియా ఉన్నాడు, ఏలియా కంటే ముందు మోషే ఉన్నాడు. ఆమేన్. అలాగే ఈ రెండవ రాకడి కంటే ముందు ఏలియా ఉన్నాడు, ఈ ఏలియా కంటే ముందు మోషే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన పద్ధతిని మార్చడండి. ఆమేన్. అయితే ఇక్కడ మోషే ఎవరో మనం చూడాలి. హల్లెలూయా. ఇక్కడ మోషే ఉన్నాడు. ఈ మోషే ఎవరు? హల్లెలూయా. సో ఈ మోషే ఎవరంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ప్రవక్త అన్నాడు, హీఈస్ ద న్యూ టెస్టమెంట్ మోసెస్ అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. కొత్త నిబంధన మోషే అయి ఉన్నాడు. పౌలు ఎవరంట? క్రొత్త నిబంధన మోషే అయి ఉన్నాడు. ఎందుకు ఆయన క్రొత్త నిబంధన మోషే అయి ఉన్నాడు అని చెప్పంటే ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. సో కొన్ని గుర్తులు చెప్పాడు. ఆ గుర్తులను బట్టి ఆయన కొత్త నిబంధన మోషే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, ఒకసారి చూద్దాం. అయ్యా మేము యేసును చూస్తామని వర్తమానం, అందులో 5వ వచనం ఆయన చెప్తున్నాడు, పాల్ వాజ్ వెరీ ఫండమెంటల్ స్క్రిప్చరల్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ డిడ్. ఆయన చేసిన ప్రతి దానిలో కూడా ఆయన ఫండమెంటల్గా ఉన్నాడు. ఓకే, ప్రాథమిక దశ నుంచి ఆయన ఉండేవాడు. గాడ్ వుడ్ నాట్ పర్మిటెడ్ దిస్ మ్యాన్ టు రైట్ ద బైబిల్, ద బుక్స్ ఇన్ ద బైబిల్ దట్ హీ డిడ్. ఐ బిలీవ్ పాల్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ వాజ్ లైక్ మోజెస్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త. పౌలు ఏ విధంగా ఉన్నాడంటే పాల్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ లైక్ మోజెస్ ఆఫ్ ద, అంటే పాత నిబంధనకి మోషే ఏ విధంగా ఉన్నాడో, ఆమేన్, ప్రవక్త ఏమంటాడంటే ఎగ్జాక్ట్గా పాత నిబంధనకి మోషే ఎలాగైతే ఉన్నాడో క్రొత్త నిబంధనకి పౌలు అలాగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఎందుకు అని అంటే ఆయన అన్నాడు, చాలా బైబిల్లో ఉన్నటువంటి కొత్త నిబంధనలు ఉన్నటువంటి చాలా పుస్తకాలు ఎవరు రాశారంట? పౌలు రాశాడు. హల్లెలూయా. సో పాత నిబంధనలో ఉన్నటువంటి ఎక్కువ పుస్తకాలు ఎవరు రాశారంట? మోషే రాశాడు. ఓకే, సో కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే ఈ పౌలు మోషేలాగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఆయన అబ్సల్యూట్ పరిపూర్ణమైన వర్తమానంలో కూడా ప్రవక్త ఏమంటాడంటే 271వ పేరాలో 270 హూ రోడ్ ద బుక్ ఆఫ్ హిబ్రూస్, హిబ్రూలు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు. ఆమేన్. హీ వాజ్ ఇన్స్పైర్డ్ టు డూ ఇట్. అది రాయటానికి పౌలుని దేవుడు ప్రేరేపించాడు. బట్ వై? ఎందుకు? దట్ పిల్లర్ ఆఫ్ ఫైర్ దట్ మెంట్ హిమ్ వాజ్ ఇన్ హిమ్. సో ఏ పిల్లర్ ఆఫ్ ఫైర్, ఏ అగ్నిస్తంభం అయితే ఆయన కలుసుకుందో అదే అగ్నిస్తంభం పౌల్లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ ద రీజన్ హీ కుడ్ రైట్. సో అందును బట్టే, అంటే ఆ అగ్నిస్తంభాన్ని కలుసుకోవడాన్ని బట్టే పౌలు అంట ఆ విధమైన రాత రాయగలిగాడంట, ఆ విధంగా పత్రికలో రాయగలిగాడు. సో 271 పేరాలో దట్ ఈస్ ద రీజన్ మోజెస్ రోడ్ ద ఫస్ట్ 4 books ఆఫ్ ద బైబిల్. సో పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలు మోషే రాయగలిగాడంటే కూడా అదే కారణం. ఏంటా కారణం? అగ్నిస్తంభాన్ని కలుసుకోవడం. హల్లెలూయా. సో ప్రవక్త అంటాడు, బికాస్ దట్ పిల్లర్ ఆఫ్ ఫైర్,
ఆ అగ్నిస్తంభాన్ని కలుసుకోవడం వల్లే మోషే ఏం చేశాడంటే, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు అనగా ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, అంటే అన్ని జనులకి పౌలు గారు ఎవరు అంటే ఆయన మోషేలాగా ఉన్నాడు. హల్లెలూయా. అన్ని జనులకి ఆయన మోషేలాగా ఉన్నాడు. క్రొత్త నిబంధనని ఎవరి ద్వారా దేవుడు ప్రజలకు తీసుకెళ్ళాడు అని అంటే అది పౌలు ద్వారానే తీసుకెళ్ళాడు. ఆమేన్. పాత నిబంధనని ప్రజలకు ఎవరి ద్వారా తీసుకెళ్ళాడు దేవుడు అంటే మోషే ద్వారా తీసుకెళ్ళాడు. అలాగే క్రొత్త నిబంధనని ఎవరి ద్వారా దేవుడు తీసుకెళ్ళాడు ప్రజల్లోకి అంటే పౌలు ద్వారా తీసుకెళ్ళాడు. సో దీన్ని బట్టి మనకి బైబిల్ నుంచి కూడా మనకి ఏమర్థం అవుతుందంటే పౌలు మోషేలాగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే పౌలు ఏదైతే కట్టాడో ఓకే, సో దాని నుంచే మనందరం కూడా నిర్మించాలి. ఓకే, మోషే పాత నిబంధనలు ఏదైతే ఏర్పాటు చేశాడో దాని మీదే మన అందరం కూడా కట్టాలి. సో పాత నిబంధన ప్రవక్తలు అందరూ కూడా కట్టుకుంటా వచ్చారు. అలాగే క్రొత్త నిబంధనలు ఎవరితో స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు అంటే పౌలుతో స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు పౌలు ఏదైతే పునాది వేసాడో దాని మీదే ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా అంటే 7 సంఘకాల వాళ్ళందరూ కూడా కట్టాలి. హల్లెలూయా. సో కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 3:10 ఉంటుంది, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని. హల్లెలూయా. ఎవరంట పునాది వేసింది క్రొత్త నిబంధనకి? పౌలు. ఆమేన్. శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను. ఆమేన్. సో ఎవరు కట్టినా సరే కట్టడం ఎవరు వేసిన పునాది మీద కట్టాలంట? పౌలు గారు వేసిన పునాది మీదే కట్టాలి. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే పాల్ ఈజ్ ద మోడరన్ మోషే. ఆమేన్. పౌలే ఈ మోషే ఉన్నాడు. కొత్త నిబంధనకి మోషే ఎవరంటే పౌలు గారే. కాబట్టి ఇక్కడ మనకు తెలియజేస్తుంది, ఇక్కడ మనకు అర్థమైపోయింది అదేంటంటే ఈ మొదటి రాకడికి ముందు ఎక్కడ ప్రారంభమైందంటే మోషే ద్వారా ప్రారంభమైంది. ఇది ఏమిటంటే ఏమంటుందని ధర్మశాస్త్ర యుగం. హల్లెలూయా. నేను రాస్తాను ఇది ఏ యుగం? ఇక్కడ వరకు ధర్మశాస్త్ర యుగం. దీన్ని ప్రారంభించింది ఎవరితో? దేవుడు మోషే ద్వారా ప్రారంభించాడు. హల్లెలూయా. అలాగే ఈ రెండవ రాకడికి ముందు ఆమేన్, ఇక్కడ మొదటి రాకడ యేసు వచ్చాడు, ఓకే, ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అయింది? 7 సంఘకాలాలు స్టార్ట్ అయినాయి. సో 7 సంఘకాలాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళా రెండోసారి దేవుడు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు, హల్లెలూయా, అంటే రెండవ రాకడకు వచ్చేంత వరకు ఒక యుగం ఉంది. ఆ యుగం ఏంటి అంటే ఇది కృపాయుగం. హల్లెలూయా. ఆమేన్. ఇదే యుగం కృపాయుగం. సో ఈ కృపాయుగం ఎవరితో ఆరంభించాడు దేవుడు? పౌలు ద్వారా ఆరంభిస్తాడు. హల్లెలూయా. ఈ కృపాయుగానికి పునాది వేసింది ఎవరంట? పౌలు అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ మోషే ఎవరు అని అంటే ఇక్కడ పౌలు. హల్లెలూయా. సరే. సో కొత్త నిబంధన మోషే ఎవరు? పౌలు. సో ఇక్కడ సరిపోతుంది కదా. సో మొదటి రాకడ ముందు ఏలియా, ఆయనకంటే ముందు మోషే వచ్చాడు. అలాగే రెండవ రాకడికి ముందు ఏలియా. ఎందుకు రావాలి ఏలియా అని అంటే విశ్వాసం అనేది పడిపోతుందని ప్రభువు చెప్పాడు. అలాగే పౌలు గారు కూడా చెప్పాడు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా విశ్వాసం పడిపోతుందని చెప్పారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పడిపోవటం మొదటి సంఘకాలం నుంచే పడిపోవడం స్టార్ట్ అయింది. సో మొదటి సంఘకాలంలో ఎవరు స్టార్ట్ చేశారు? పౌలు గారు స్టార్ట్ చేశాడు. తర్వాత రెండవ సంఘకాలం, మూడో సంఘకాలం, నాలుగో సంఘం, ఈ విధంగా 7 సంఘకాలాలు ఏమైందనంటే ఆ విశ్వాసం, ఇక్కడ ఏదైతే దేవుడు విశ్వాసం ఇచ్చాడో మొదటి రాకడలో ఆ విశ్వాసం అనేది 7 సంఘకాలలో పడిపోయింది. ఈ రెండవ రాకడికి ముందు 7వ సంఘకాలంకి వచ్చేసరికి ఈ విశ్వాసం అనేది పూర్తిగా తొలగిపోయింది. సో కాబట్టి దీన్ని మరలా పునరుద్ధరించాలంటే ఇక్కడ మనకు ఒక ఏలియా అవసరమైంది. హల్లెలూయా. సో ఈ ఏలియా గురించి మనం దేవుని చిత్తం అయితే వచ్చే వారము చూద్దాం. ఓకే. సో ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రెండవ రాకడికి ముందు ఒక క్రొత్త నిబంధన అయినది, కృపాయుగం అయినది. ఈ కృపాయుగానికి ఒక మోషే ఉండాలా. హల్లెలూయా. ఆ మోషే ఎవరంటే పౌలు ఉన్నాడు. ఆమేన్. పాత నిబంధనకి ఏ విధంగా ఒక మోషే ఉన్నాడో క్రొత్త నిబంధన కూడా ఒక మోషే ఉండాలి. ఆ మోషే ఎవరంటే పౌలు ఉన్నాడు. ఆమేన్. సో సరిపోతుంది కదా. దేవుడు ఎప్పుడు కూడా తన పద్ధతిని మార్చడండి. ఆమేన్. సో మొదటి రాకడికి ముందు ఏ విధంగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడో ఆర్డర్ ఏ విధంగా పెట్టాడో అలాగే రెండవ రాకడికి ముందు కూడా ఆర్డర్ ఆ విధంగానే పెడతా ఉన్నాడు. మోషే, ఏలియా, రెండవ రాకడ. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటి తెలుసా? మొదటి రాకడలో ఆమేన్, యేసు మొదటి రాకడలో పునరుద్ధానం జరిగింది. ఆమేన్. పునరుద్ధానం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు
ఎత్తబడ్డారు. హల్లెలూయా. మొదటి రాకడలో యేసు ప్రభువు లేచిన తర్వాత ఆమేన్. ఈరోజు ఏంటి? ఆమేన్. ఈరోజు ఈస్టరే కదా. ఓకే. సో ఈస్టర్ దిన ఆయన లేచాడు. సో లేచినప్పుడు ఆయనతో పాటు అనేక మంది పరిశుద్ధులు సమాధులు తెరవబడి లేచారు. ఓకే. 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నాడు. 40వ రోజు ఆయన ఎత్తబడ్డాడు, ఆరోహణమయ్యాడు. ఓకే. ఆయనతో పాటు పరిశుద్ధులందరూ కూడా ఆరోహణమయ్యారు, అంటే ఎత్తబడ్డారు. హల్లెలూయా. అలాగే ఈ రెండో రాకడ, ఈ మూడో రాకడలో ఏమవుతుంది మళ్ళీ? ఆమేన్. ఈ మూడో రాకడలో ఏలే మోషే చనిపోతారు. సో చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా తిరిగి 3 రోజుల తర్వాత లేస్తారు. లేచిన తర్వాత ఏమవుతుంది? ఎత్తపడతారు. బైబిల్లో ఉంది. ఓకే. మీరు చదవని కాలం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఓకే. సో మూడో రాకడకు ముందు కూడా ఏం జరుగుతూ ఉంది? పునరుద్ధానం, ఎత్తబాటు. ఓకే. మరి ఈ రెండో రాకడప్పుడు మరి పునరుద్ధానం, ఎత్తబాటు జరగదా? హల్లెలూయా. మొదటి రాకడ